డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్యవాదులందరం ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న కవిత కొత్తగూడెంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏదైనా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని కవిత తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తూ సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితో జాగృతి ముందుకు వెళుతుందని తెలిపారు. సిపి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఎదురుపడ్డంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన అది బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది, పనిచేస్తుంది. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి, సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను.